గుంటూరు వట్టి చెరుకూరు మండలం అనంతర వట్టి పర్రాల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు. శ్రీవల్లి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 60 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటు రైస్ మిల్లు సీజ్ చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా సివిల్ సప్లై అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ గోడన్కు తరలించారు. గుంటూరు వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడులో భారీ రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు. శ్రీవల్లి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 60 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చెప్పండి. గంగోత్రి పత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం అగత్తారపాడులో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్న పరిస్థితి నెలకొంది. 60 టన్నుల రేషన్ బియ్యం మాత్రం తెల్లవారుజామున సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్ అధికారులు కలిసి సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేసి శ్రీవల్లి రైస్ మిల్లో గుట్టు చప్పుడు కాకుండా రీసైక్లింగ్ చేస్తున్న బియ్యాన్ని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం గత కొంతకాలంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా రేషన్ బియ్యం మాత్రం మాఫియా కొనసాగుతుంది. దీన్ని కట్టడి చేసేందుకు మంత్రి నారాయణ మనోహర్ అనేక సార్లు కూడా పర్యటన చేసిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి కూడా ప్రభుత్వం కూడా దీని మీద కూడా సీరియస్ గా ఉంది. రేషన్ మాఫియా మాత్రం కట్టడి చర్యలు తీసుకుంటాం, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పారు. దీంతో పాటు చూసుకుంటే పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోల రామాంజనేయుల ఇలాకాలో మాత్రం ఇది గుట్టు తప్పుడు కాడకుండా పత్తిపాడు నియోజకవర్గంలో రేషన్ మాఫియా ఎక్కువ కొనసాగుతుంది. పట్టుకున్న 60 టన్నుల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గోడౌన్ తరలించారు. ఇప్పటికే దాదాపు చూసుకున్నట్టే మాత్రం దానికి సంబంధించి కూడా ఇప్పటికే 2 లారీలు కూడా సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నెగత్తులు ఏదైతుందో రైస్ మిల్లుకి సంబంధించిన కూడా వ్యక్తులు, దాంతో పాటు చూసుకున్నట్టు మాత్రం రేషన్ మాఫియాని ఇక్కడ ఏదైతుందో గోడౌన్ లో రీసైక్లింగ్ చేస్తున్న వారందరినీ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కొంతమంది నిందితులు కూడా పరారయ్యారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టే మాత్రం భారీగా రేషన్ మాఫియా మాత్రం పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువ జరుగుతుందని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే డిఎస్ఓ అధికారులు గత కొంతకాలంగా చూసుకున్నట్టే మాత్రం ఎక్కువ కేసులు కూడా ఇక్కడ నమోదైన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇస్తుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియాలో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే సివిల్ సప్లై అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి ఎంతమంది మీద కేసులు నమోదు చేస్తారో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిందితులు మాత్రం పరారులో ఉన్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.